అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చినాము. లైవ్ మనోళ్ళు నిన్న మొన్న చేసిన వీడియోలంతా అంత టైం పాస్ లేవంట, మంచిగా లేవు పెంటక్క, ఇంకో కొత్త కంటెంట్ తీసుకురావి. ఈ ఒక అక్క ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది, తాగుబోతు మగడు ఉంటే కథ గమ్మత్ ఉంటుంది కదా అక్క, సిరీస్ లాగా తీసుకురావి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని ఎప్పటి నుంచో కామెంట్ చేస్తుంది. ఇక వీడియో మీకోసం తీసుకొచ్చినాము, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే కొత్త కంటెంట్ వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకోసం తీసుకొస్తాము. అవునులా నిన్న మొన్న వేసిన వీడియోలు అంతా మనలోకి నచ్చుతలేవంట, చాలా బోరింగ్ ఉన్నాయి. ఇంతకుముందు చేసిన వీడియోలు బాగున్నాయి పెంటక్క, అలాంటి వీడియోస్ తీసుకురావి అని కామెంట్ చేశారు. మనల్ని చెప్పినాక చేయకుట్టా చెప్పరు. ఇక అందుకే తాగుబోతు మగడు కథ చాలా గమ్మత్ ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది కాబట్టి మీకోసం తీసుకొచ్చాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టా ఒకరి లైక్ కొడితే ఏమవుతుందంటే మన వీడియో ఇంకా 10 మంది పోనీక ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మన వీడియో మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అప్ అవుతుంది. అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నాకు నీ ఫోన్ వస్తున్నట్టుంది. బిడ్డ ఫోన్ చేసినావు, ఏమైందమ్మా బాగురా పిల్లలు ఇట్లా నిన్న సంది చేస్తున్నా, ఎన్నిసార్లు చేసిన ఎత్తలేమమ్మా మీరు, చేసి లాస్ట్ కొన్నాము నేను మీ అయ్యా. బాగానే ఉన్నామే, నిన్న ఫోన్ చేసినట్టు నువ్వు ఫోన్ ఖరాబ్ అయింది, వచ్చిన నెంబర్లు ఏం అనిపిస్తలేవు. ఇప్పుడు నీ అల్లుడు పోయి ఫోన్ షాప్ కాడ వేపించుకొస్తే ఇక నీతో చేసి మాట్లాడుతున్నా. తిన్నరా నాయన ఇట్లా ఏం చేస్తుర్రు? తిన్నామమ్మా, మీ నాయన పొలం కాడ ఏదో పని ఉందంటే పోయిండు. ఆయన పోయినప్పుడు సబ్బు తట్టుకోవాలి, లేకపోతే ఏడుకోయినా అది పోయినామంటే ఇక మన మీకే ఉంటుంటా మాట్లాడతాడు. ఏం పని పట్టలేదు ఊకనే వంతులు. నీ అయ్యకేందమ్మో మంచిగానే ఉంటుంది నీ అయ్య, పని బాట తప్పినోడు. ఏం చేస్తారు పిల్లలు పడిపోయిరా? మా అల్లుడు ఏం చేస్తుండు? నీ అల్లుడు చల్లగా ఉండ మంచిగానే ఉండుతుంది. నీ అల్లుడికి ఏమైతుంది? నన్ను చంపి పెడుతుండు. నన్ను గీంటికి ఇచ్చి పాడేసిర్రు, మీ తాగుతానికి ఇచ్చి పాడేసిర్రు. ఇన్ని దినాల సంది ఉంచి మంచి సంబంధానికి ఇస్తానా ఉన్న ఒక బిడ్డరాని ఊరందరితో చెప్పుకుంటుంది. తీరా చూస్తే తాగుతానికి ఇచ్చిన జీవితం అంతా ఆగం చేసిర్రమ్మ. ఓ అమ్మా, నీ మొగనికి తాగుడు అలవాటు లేకుండే కానమ్మా, మంచోడు అమ్మ అంటే మంచం తిరిగి జరుగుతున్నట్టే ఉండు కానీ మొగడు ఇట్లా అందరిని చూసి నేర్చుకుంటున్నట్టునమ్మా. ఎన్ని దినాల సంది మా అల్లుడు మంచోడు, తాగడు, ఏ అలవాట్లు లేవు, చెడ్డ అలవాట్లు అని ఎస్స మురిసి పాడైనా ఇప్పుడు తాగుతున్నాడు. ఎందుకు ఏమని అన్నాడా? నిన్ను కొట్టిందా తిట్టిందారా? ఎక్కడ కొట్టుడు ఎక్కడ తిట్టుడేమ్మా, బాజార్ల మొత్తం లొల్లి పెడుతుండు. రోజు ఏ మాటలంటే ఆ మాటలు అంటుండు. మా కూరలో ఇంత ఉప్పు లేకుండా తిడుతుండు, కారం లేకుండా తిడుతుండు. ఆయనకి నోటికి నచ్చినట్టు మరి ఇవ్వడంతో చెప్పి దానమ్మనేమో ఏమైనా బర్రెలు తింటది, ఇంట్లో వంటది. ఇక అవన్నీ అంటేనేమో కష్టమంది. ఒక్క మాట అనుతే రోజు తాగొస్తుండు, లల్లి పెడుతుండు. కూరగాయలను ఇట్లా మరి ఏం చదువుతుర్రు, ఏం చేస్తుర్రు, ఏం కథానికి ఇంత మాట్లాడతలేదు వాళ్ళతో, వాళ్ళని పట్టించుకుంటలేడు. ఏమైనా తాగొస్తుండు, దువ్వ పెట్టే కమ్మ కూర వండవా అని అంటుండు. కూర కమ్మ లేకుంటే ఓయమ్మ తల అక్కడ ఇసురు కొడుతుంటే ఏం చేయాలి చెప్పు అని పోయి మన మాట అంటున్నా బాజార్ల గుంజి వెళ్ళి పెడుతుండు. అయ్యో అమ్మ, ఆడకట్టులు అందరు వచ్చింటులే, మన సిగ్గంతా పోతుంది. ఏం సంసారానికి ఇచ్చి పాడేసిరే నన్ను. అయ్యో బిడ్డ అక్కడ బాధపడకు, నీకెక్కడ బాధ వచ్చింది పాడయ్యి. మీ అయ్యతో ఇన్ని దినాల సంది రేగి నేను ఇంత కాడికైనా ఇక నా బిడ్డలన్న మంచి సంసారానికి ఇయ్యాలి, తాగుడు అలవాటు లేని ఇయ్యాలని చూసి దోలాడి కసంటి కూరగానికి ఇస్తే మంచోడు అంటే ఇట్లా తయారైనాడేమో నిన్నోడు. మరి వాడు దోస్తాండ తిరిగి నేర్చుకున్నట్టు బిడ్డ. ఎన్ని తినాలి సంగ అలవాటు లేని మరి కూరగాడు ఇప్పుడు ఎట్లా అలవాటు చేసుకుంటాడు చెప్పు. ఓ అమ్మా, అంత బాధ పెడుతుండానమ్మా. జరుగు మీ అయ్యి వచ్చినాక చెప్తాగాని ఏం చెప్తావో ఏమోపో. ఎవ్వడు పట్టించుకుంటలే, నా బతుకంతా ఆగమైపోయింది. అవు బిడ్డ ఎవరికి చెప్పుకుంటట్లేదు. నీ అయ్య తాగుతాడు ఈడ. నేను ఏది కింద కాడకైనావు రోజు మందులే ఉంటలేడు, ఏమైనా తాగొస్తుండు. ఆయనకి చిల్లకట్నే లొల్లి పెడుతుండు. ఆయన లొల్లి అంటే నాకు అప్పటి సంది నాకు అలవాటు అయింది కాబట్టి ఏమనిపిస్తలేదు. ఇది ఎంత పానము, ఏం కథ, పిల్లల్ని చూసుకోవాలి, మీ అత్త మామని చూసుకోవాలి, నీ మొగని చూసుకోవాలి. భయం ఏం బాధ వచ్చింది అమ్మ బిడ్డ నీకు. ఆమెకేం రోగం వచ్చింది పాడేసి అట్లా చేస్తుండు. చూస్తానికి పొట్టి ఉండు కానీ లెస్స తెలుగుంటేమ్మా ఏం సూపులు పడుతుండు, అట్లా సూపులు పడుతుండగా అద్దాలు తీస్తలేడుగా బిడ్డ. ఏమైనా ఒక పాయింట్ కలిగేసుకుంటుండు. మెడలో ఒక ఈ బంగారు చైన బిడ్డది, మెడలు ఇంతలా గొలుసు వేసుకుండు. ఈ అద్దాలు పెట్టుకొని ఏ దావత్కి వచ్చినా గట్టినే వస్తుండు. బాగానే ఉందమ్మా మీ సంసారము. తింటాం గది లేకున్నా ఇట్లా ఇవన్నీ ఏతులు వస్తాం. బాగానే ఉందమ్మా నీ మగడు. ఉండా జరిగి ఫోన్ మాట్లాడతా ఆయనతోని. ఏడుండే ఇంట్లో లేడు, ఎక్కడ వచ్చిండు, ఏం కథనో పోయమ్మ. తెల్ల
షర్ట్ తెల్ల పాయింట్ వేసుకుంటుండు. రోజు రెండు అంగీలు పొద్దుగాల ఒకటి ఇప్పుతుండు, మాపటిలో ఒకటి ఇప్పుతుండు, తిరిగి వస్తుండు, మళ్ళా కాగొస్తుండు, ఇంట్లో వంటుండు. ఇక రోజు ఉతకాలంటే నా జబ్బలన్నీ గుంజి పాడవుతున్నాయి. రోజు కొత్త అంగి ఇస్త్రీ వేసి పెట్టాలి, ఇంకా ముగ్గురికి కష్టం చేస్తుందని. ఏం చేయాలి, ఎవరికి పుట్టట్లేదు, నా బాధ పాడయ్యి. ఓయమ్మా ఆనకేం రోగం వచ్చింది పాడయ్యి. జరుండు నేను వస్తానని మీ అయ్య రాని బాయికాడు పోయిండు. రేపు పొద్దుగల బస్కి వస్తాం, మరి ఆయన తిండిరేందో తీసేస్తామాగు. ఏమో కథలు పడుతుంది కానీ అమ్మ ఊకుంటా ఉంటే ఇంకెక్కువ చేస్తుండేమమ్మా. నల్లుడు మంచోడు అంటే మంచిగా తింటే చదువుతుండగా ఆయన. మీ అత్త బద్మాషిది ముందుగా మీ అత్తని నేర్పిస్తుంది ఆయనకు సగం పడ. ఏం చేసినమ్మో నా కొడుకు మంచోడు, నా కొడుకు అట్లా కాదు ఇట్లా కాదు. ఒక ఫుల్ బాటిల్ తెచ్చిస్తే మంచి అత్త మామ కూర్చొని తాగుతారు. ఇక నా కొడుకు ఏం చేసుకున్నా సరే అని నిమ్మలంగా కూర్చుంటారు. సరే నీ మొగడు అట్లా కొట్టిండు తిట్టిండు అంటున్నావు, మరి నీ అత్త మామ అడ్డం తిరిగి రా నీ దగ్గరకు వచ్చి అది కాదురా ఇది ఎందుకు అంటున్నావు రా కోడల్ని అని మరొక్క మాట అన్నరా అట్లనే నిలబడి చూస్తురా. ఏడనే అది నందికుంటది. ఏమైనా ఈ రెండు పెట్టుకుంటే నిటారుగా నిలబడి చూస్తుంది కానీ ఒక్క మాట కొంచెం అంటలేదే. మరి ఎందుకు రాగా పోనీకి అట్లా చేస్తున్నావు, ఏమన్నది రాది. ఇంట్లోకి బయటికి వెళ్ళదు, ఎన్నడో ఒకనాడు అమాసుకున్నాకి వెళ్ళిందని చూపిస్తున్నావు రాని ఒక్క మాట అంటే దాని నోట్లు ఏమన్నా పడ్డాయి. ఏమనాలి చెప్పు, ఎవ్వరిని అంటట్లేదు. నా జీవితమే బాగలేదు, నా రాతని బాగలేదు. ఏం చేయాలి చెప్పు, నా మొగ సగం ఉంటే ఎవరిని చూసేది. ఓయమ్మ ఏం దెబ్బలు కొడుతుందంటే అట్లా కొడుతుండే. మా మాటలు బాగా మస్తు మాటలు నిక్కి పాడైతుండు. ఆడకట్టలంతా పర్షాన్ అవుతారు. ఏందమ్మ కవిత నువ్వు ఒక్క మాట అనంది నేను ఎందుకమ్మ అట్లా తిడుతుండు, ఏమైనా ఇష్టమా నువ్వు అని అంటే నేను నోరు మూసుకొని ఇంట్లోకి వచ్చింది. ఏమనాలి చెప్పు, అందరి ముందట బాసాలు నైత్యం తీస్తున్నాడు. సరే అమ్మా సప్పుడైతుంది, ఆడొచ్చినట్టుండు. ఇక మళ్ళా అని ముందు ఫోన్ మాట్లాడుతుంటే ఇక చూసిండనుకో ఇక నాకున్నదే బాధ. సరే జరైనాక వేస్తా పెట్టేయి. పెట్టేస్తా కానీ నువ్వు అంకేం భయపడకు. ఆడే మాట అంటే ఆ మాట మాటతాను, అప్పుడు మూసుకొని ఉంటాడు. ఏడు ఏం దిక్కుంటాడో చూస్తా కానీ రేపు పొద్దుగల నేను మీ అయ్య బస్కి వస్తాం, పొద్దుగల బస్కి వస్తాము. నువ్వు ఏం భయపడకు, ఏం టెన్షన్ పెట్టుకోకు. పిల్లలకి ఇట్లా మంచిగా చూసుకొని మంచిగా తిని పండుకోది. అంతేంది భయపడి తాగుబోతానికి రెండు ఇసురు పెట్టక. సరే సరే తీమా మేము ముందే తాగుబోతాడు అంటున్నావు. సరే పెట్టి తర్వాత చేసి మాట్లాడతాం కానీ. ఏం చేస్తున్నావు, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు, ఎవరి వాళ్ళు నేను రాగానే తుట్టుక్కున పెట్టేసినావు. ఏం లేదయ్యా, మా అమ్మ ఫోన్ చేసింది నిన్న. మస్తు సార్లు ఫోన్ చేస్తే మనం ఎత్తలేదంట. ఇక ఫోన్ ఖరాబ్ అయిన సంగతి అలా తెలియదాయి. అదే ఫోన్ ఖరాబ్ అయింది, మరి ఎన్నిసార్లు చేసిరో ఏం కథను అని చేసి అరుచుకుందామని ఫోన్ చేసి మాట్లాడినా. నువ్వు ఎక్కడ పోయినావు, ఏ కాలేజ్ లేక చూస్తున్నా, ఎక్కడ పోతాకనే పోతావు. ఏమంటుందే మరి, రమ్మంటుందా, పోదాంపా. ఇక మీ అయ్య పోతే కోడి కూర తెస్తాడు, ఇంత మందో అదో ఇదో తెస్తాడు, పా పోదాంపా. పిల్లలు పడిపోయిరుగా. నీకు ఎప్పుడు తాగుడు నిన్నే ఉంటట్టుంది పానము. ఇప్పుడే తాగొచ్చినట్టున్నావు, అవి ముఖం చూడు ఎట్లయింది. తాగొచ్చినట్టు మళ్ళీ తాగుడు నిన్నే గుంజుతుందా ఎండకు నీ ముఖానికి. అయ్యో మా అంత మా మెట్లు ఈ కథను ఇద్దరే ఊరు పోయి చూసి రావాలి పానం ఎట్లెట్లుందో అని అన్నావా నీ ముఖానికి ఎన్నడన్నా. ఇప్పుడేమో అయ్యో మందు చికెన్ అవి ఇవి చేస్తాడు మా మామ అని గట్ల గుంజుతూ నాది పానమే. నీకు ఇంతనన్నా సిగ్గు పెట్టలేదే. ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏమో తిని తాగొచ్చినాను మీ ఇంటికాడ. ఇగో నెలకు 2-3 సార్లు పోయి తిని తాగొస్తే ఇంకా నీతో కష్టమే ఉండును అమ్మ. ఎన్నడే నీ ముఖానికి నీ అమ్మగారు ఎన్నడే నాకు తల నిండా పెట్టి పెంచింది. పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఎన్నడన్నా బువ్వ నిమ్మలంగా తినొచ్చు నానే. మీ అయ్యగాడు నా కండ ముందనే 2-3 కోటర్లు తెచ్చుకొని సాటుంగా తాగుతాడు. ఎన్నడన్నా నాకు పోసినాడే. నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, అమ్మో నీ అమ్మగారు నాన్నగారు ఉరికొస్తానమ్మా నీకు. అన్ని బట్టవాళ్ళ మాటలు మాట్లాడకు. ఇన్ని దినాల సంది నీకు తాగుడు అలవాటు ఉందని మా అయ్య పోయలేదా నీకు. సాటుంగా తాగిందని సిగ్గు తప్పిన మాటలు చెప్తున్నావు. ఇంతనన్నా సిగ్గు శరం లేదు నీకు. మూసుకొనుండు. అసలు మాటలు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా మంతుంది. తాగినప్పుడు పొయ్య కొట్టే అప్పుడు ఆనాలి. నువ్వు తాగకపోతివి సుఖమైన పిల్లగానే అప్పుడు అందరి ముందు అమ్మో పిల్లగాడు సుఖమైన అమ్మ తాగుడు అలవాటు ఏం లేవని అట్లా పేరు వచ్చింది. కానీ ఇప్పుడు చూడు అన్ని కథలు పడే పద్మశాతలు వాళ్ళకన్నా తెలుసా చెప్పు. ఇట్లా మాట్లాడుతున్నావు అన్ని నీ ఎద్దకునే శాతలు. నోరుపై నువ్వు ఎన్నడయ్యా నా అమ్మగారిని పిలిచి అన్ని గల పెట్టింది నీ ఇంటికాడ. ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే ఇన్ని తినాలంటే పెట్టలేదు, నేను తాగలేదు, వాళ్ళు పోయలేదు. నీకు ఇప్పుడు తాగుతున్నాగా
పోయినప్పుడల్లా మరి ఏమేమి తెస్తారో ఏం కథను చూస్తా గానీ ఉండు బిడ్డ నీకు మాటలు ఎక్కువైతున్నాయి. ఊకుంటా ఉంటే ఏందే నోరు లేపుతున్నావు? బాగా ఎక్కువైతుందే నీకు. ఏం అంటలేనని బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు గానీ భూవెయ్యేటప్పుడు ఆకలైతుంది. అగో ఇంతసేపు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావో ఎక్కడెక్కడ భూమి ఇచ్చినావో ఏమేం తాగొచ్చినావో నీకు ఇప్పుడు వచ్చి ఉడుకుడుకు భూమి ఆకలి అవుతున్నాను అంటున్నావు. ఇంతకన్నా సిగ్గు శరం ఏమట్టుకని ఉందా? పిల్లలు పోతప్పుడు ఏదో పులిహోర అన్నం గట్టి పంపించిన బియ్యం లేక 4 దినాల సంది చెప్తున్నా నీకు. బియ్యం అయిపోయినాయి అంటే ఏ తెస్తతి అని అంటున్నావు. తాగుతాను పైసలు ఉంటున్నాయి కానీ ఈ బియ్యం బస్తా తెస్తాను పైసలు లేవా నీ దగ్గర? సన్న బియ్యం అయిపోయి పిల్లలు బుక్కడి బువ్వ కూడా నిమ్మలంగా తింటలేదు తెలుసా? అవన్నీ తెలియకుండా నువ్వేమో ఉడుకుడుకు బువ్వయ్యే కమ్మగా తీయ ఉండాలి. మళ్ళీ సిగినప్పటికి ఇవాళ కోపిన్ బియ్యం వండి పులిహోర చేసి పట్టిన కూరలు తింటారో అతన్ని తీసుకొస్తారో నా బాధ నాకుంటే నీ బాధ నీకుండే సిగ్గి తప్పినోడా. బాగుంది తీ. మరి పైసలు లేనప్పుడు ఏదో ఒకటి మూసుకొని తినాలి గాని సరే కానీ డబ్బును తీసుకురా. ఏం కూర చేసినావు ఇయ్యాల? ఏం కూర? చారు పొయ్యి మీద పెట్టిన బియ్యం లేవు ఏం లేవు. ఇప్పుడు బియ్యం బస్తా కొనుక్కొస్తేనే నేను అన్నం వండేస్తా. లేవు నేను చాయ్ తాగి కూర్చున్నా. మీ అమ్మ నీ నాయన ఇట్లా అట్లనే ఉపాసం పడినారు. మీ అబ్బర్సన్ బువ్వ పెట్టుకరా అని మీ అమ్మ కూతల మీద కూతలు వేస్తుంది. బియ్యం లేవు మరి అయిపోయినాయి. ఇన్ని కోపిన బియ్యం ఉంటే వాళ్ళ పిల్లలకు వండి పులిహోర కట్టినా అని మోసుకొని వండారు. మరి నేనేం చేయాలి చెప్పు? మా అమ్మగారు ఇచ్చిన పైసలన్నీ ఇంత సంసారానికే పెట్టి నేను ఏమండిద్దు ఎట్లా తిండిద్దు చెప్పు? నీకు ఇంతకన్నా సంసారం మీద పీకరుందా? ఏమైనా తాగొస్తున్నా ఇంట్లో వంతున్నావు. ఏమనంటే నీకు కుక్క లెక్క ముట్టుకోవడం ఒక్కటి నేర్చినావు. ఒక్క మాట అంటే తప్పుందయ్యా నీతోని. కయ్యా ముట్టుకుంటున్నావు. ఊళ్ళో నా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. అసలు మా అమ్మను మా నాయనను ఉపాసం పండబెడతావే. నువ్వు ఎక్కడ దానివే నా ఇంట్లోకి వచ్చి మా వాళ్ళను ఉపాసం పండబెడతావు? బియ్యం లేవు అది లేవు అని నువ్వు ఎన్నోసార్లు చెప్తున్నావు? బద్మాస్తానా. కోపిన్ బియ్యము లేవు ఏం లేవు. సన్న బియ్యము మొన్ననే తెస్తుగానే సంచి అన్ని అయిపోవచ్చినావా? ఇక్కడ తలగబెట్టినవి అన్ని బియ్యము. ఎక్కడ పంపించిన? మా అమ్మగారి ఇంటికి ముళ్ళ మూటలు కట్టి మా అమ్మగారి ఇంటికి అన్ని పంపించిన జీర పోసిన. ఇక్కడ విజ్ఞానం అయ్యా సిగ్గు తప్పినాడా? నేనే వండుకొని కుండలు కుండలు నా కడుపులు వేసుకొని తిన్నానా ఏంది అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నీ లెక్క నీ అమ్మ నీ అయ్య లెక్క తల నిండా తిన నేను గిత్త బువ్వకు కంటి తెచ్చిస్తున్నావు. సిగ్గు తప్పినాడా నువ్వు? అవ్వమ్మ నువ్వు బుక్ అంటే నోట్లోకి పోదు. గిత్తత దీని అంతవు కాదు. ఓయమ్మో ఎవరికైనా చెప్తే సిగ్గుపోతట్టుందే. పెళ్ళైన సంధి చూస్తున్నా తల నిండా తినంది. నువ్వు ఎన్నడన్నా వండవానే? ఉపాసం పండే రోజులు ఉన్నాయానే? ఇంత ఇంత పెట్టుకొని తింటావు మళ్ళా తినలేదు అయ్యా నేను గిత్తత తిన్నా అని మీది మాట కంటావు. నీ గురించి తెలియదేముందే. సరే సరే గాని బిడ్డ జరుండు నీ పని ఇట్లా చేయాలని అట్లా చేస్తా. మా అమ్మని మా అయ్యను ఉపాసం పండబెట్టినావంటే నువ్వు ఏసొంటి ఆడిదానివో నాకు అర్థమవుతుంది. ఇసొంటి బద్మాష్ లెక్కలు ఈడ నేర్చుకుంటావు. యువతి నేర్పిస్తుందే నీకు? ఏమైనా ఆడకట్ల ఊరుతున్నావు అమ్మలక్కలతో ముచ్చట పెడుతున్నావు. ఇక అవేం నేర్పిస్తున్నావు ఏం కథనో? ఓయమ్మ మొగన్ మీద కూరుకొస్తున్నావు, అత్త మీద కూరుకొస్తున్నావు, మామ మీద కూరుకొస్తున్నావు. ఇంత ధైర్యమే నీకు? జరుడు మీ అమ్మకు మీ అయ్యకు ఫోన్ చేసి చెప్తాను ఇంట్లో బిడ్డ ఇన్ని దినాల సంది నల్లి లెక్క ఏం తెలియని ఎర్రిపిల్ల లెక్క ఇంట్లో మోసుకొని పడుకునేది. ఇప్పుడేందుకు కయ్య మొత్తుకుంటున్నావు కుక్కోలే? అవు మరి నువ్వు ఇన్ని సంధి మనిషి లెక్కుండే ఇప్పుడు కుక్క వైనవు తాగుబోతు కుక్క వైనవు. నీ లెక్క నేను మారాలని కుక్క తీరు మొత్తుకుంటున్నా. బాగా కథలు పడి మాట్లాడుతున్నావు. నేను ఏదో పోనీ పోనీ అని మూసుకొని ఉంటుంటే నువ్వు ఎక్కువ చేస్తున్నావు. అందరి ముందు ఇజ్జత్ తీస్తున్నావు. నేను ఒక్క మాట అన్నానా నిన్న? నేను తప్పు దంటగా చెట్టు కింద కూర్చొని అమ్మలక్కలతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఉత్త పుణ్యానికి వచ్చి నా ఇజ్జత్ తీస్తే వర సిక్కి తప్పిన నీ నోట్ల మన్ను పోయి ఏమంటే నిన్ను నా ఊసురు పోసుకున్నావు. నా సొంత అక్క చెల్లెలు ఉంటే నీకు తెలుస్తుండే ఆడల బాధ ఎట్లుంటదో. ఏమో తాగొచ్చి నన్ను బాధ అంటే బాధ పెడుతున్నావు కదరా. నేనేమనరా నేను? ఏమే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు? నోరు లేస్తుందేమే? కథలు పడ్డావు అనుకో నాలుగు కట్ చేసిన పిట చెప్తున్నా. ఓయమ్మో ఏమో ఊపుతా ఉంటే ఎక్కువ ఎక్కువ ఎగురుతున్నదేందే? బాగా బలుస్తున్నావు అమ్మో నువ్వు. అవ్వయ్యా నువ్వు పెట్టింది తిని బాగా పలిసి నాకు ఎక్కువైతుంది కాదు. మీ అమ్మని అయ్యననుకో ఏమైనా తింటామంటుర్రు. ఏమైనా కమ్మగా తీయగొండి పెడుతుందా? నోటికి రుచి ఉందా లేదా ఇవి చూసుకుంటుంటారు మీరు. నాకేం బాధ చెప్పు మీకు? కమ్మగా తీయగొండి పెడతానుకో కష్టం చేసి పాడైతుర్రా. నేనే కూలిపోవాలి. ఆ కూలి పైసలతో మిమ్మల్ని సాగాలి. నువ్వేమో తింటున్నావు ఇంట్లో అంటున్నావు. మరి ఎవడు మార్చిండో పాడయ్యి నిన్ను ఇన్ని తినాలి సండి నిమ్మలంగా బతికేటోళ్ళము. నెలకి నీ జీతం తెచ్చిస్తే మంచిగా
ఇంట్లో సంసారం అంతా మంచి ఇళ్ళ తీస్తుండే. ఇప్పుడు ఏమైందో పాడయ్యి తాగుబోతు శాఖ నేర్చుకున్నవి, తాగుడు పాడ ఏడ నేర్చుకున్నవి, ఏం కథను నన్నాగం చేస్తున్నావు రా నువ్వు. ఓయమ్మో సుఖమైన మాటలు మాట్లాడుతుందో ఆడిదో. సరే సరే మాట్లాడిన కాడికి చాలు, కుక్క లెక్క మొత్తుకున్న కాడికి చాలు గాని ఆకలి అవుతుంది, తప్పున బువ్వ పెట్టు తినిపోతా. ఎవడయ్యా నీకు ఉడుకుడుకు వండి పెట్టింది? అక్కడిక్కడ తిరిగి తాగొస్తే నీ కడుపు నింపుకున్నావు గాని మరి ఇంట్లో లేని తిన్నరేం కదా? నీ పిల్ల మీద సోయున్నావురా, నీ పిల్లల మీద సోయున్నావురా నీకు? జరుండే ఊకుంటా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు, బాగా బలిసిందానే ఏం అంటలేనని ఒకటే పని కుక్క లెక్క మొత్తుకుంటున్నావు. జరుడు నీ పని మెత్తగా చేస్తా బిడ్డ, వంకు నీ అమ్మ నీ పని గిట్ల చేస్తేనే చక్కగా అయితే జరుడు పట్ట పట్ట జరుస్తాను. నీ అమ్మ ఒకటే మొత్తుకుంటున్నావేమో కయ్య కయ్య ఊకుంటా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావే బిడ్డ, నరికి పడదింతో ఎక్కుతున్నా. ఓయమ్మ కొట్టిని సంపని నన్ను బతకనీయడు ఈడు. ఈ సిటీ అప్పినోడు ఏమైనా నా పానానికి కలగబడ్డాడు. నన్ను ఆగం చేస్తుండే ఓయమ్మో, నా పానం తింటుండేడు, నన్ను చంపుతాడే, నన్ను బతకనీయడే ఓయమ్మ కొట్టి కొట్టి చంపుతుండే నన్ను. అరే ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు? ఇక చూడే ఈ బద్మాష్ది ఊకుంటా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంది. ఇక బువ్వ పెట్టే ఆకలి అవుతుందంటే ఎవడయ్యా నీకు వండింది, బియ్యం లేవు ఏం లేవు పో అని ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. మరి కుట్ట కుట్ట ఏం చేస్తారే, నువ్వు పొద్దుసారి బువ్వ తింటేదంటగా నువ్వు అయ్యా ఉపాసం బండ పెట్టిందంటే ఇది వేసుంటే ఆడిది అనుకున్నవి. ఇది చాలా బద్మాష్ కథలు పడుతుంది. ఏమైనా గాఢ కట్టు ఆడపిల్లతోని బాగా తోస్తాను చేస్తుంది. ఇక అవేమేమి నేర్పుతున్నావు ఏం కథనో, ఇక మనతో గిట్ల చేస్తుంది. అత్తమామ చూసుడు దీనికి గింతనన్న ఎరకనా అని ఏమైనా ఏమంటలేమని ఊకుంటా ఉంటే ఎక్కువ రెచ్చిపోతుంది. మాటలు చూడు ఎట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నావు, ఎట్లొస్తే అట్నే మాట్లాడుతుంది, ఉల్టా మాట్లాడుతుంది, నా మీదకి ఉరికొస్తుంది. ఏమంటట్లేదు నాయన, మనము ఇక ఆమెకు నచ్చిన తీరు నచ్చినట్టు వేసుకుంటుంది, మనం ఏమంటట్లేదు. ఏమన్నావు బిడ్డ, పెడితే తిందాము లేకపోతే ఉపాసం పందాము, మన చేతిలో ఏముందయ్యా. ఆమె నడుస్తుంది, ఎన్ని తినాలి నడుస్తుందో చూడాం తిండి. సరే సరే ఏదైనా బయట తింటాపో బిడ్డ, నేను మీ అయ్యనంటే అట్లా పంతాం కానీ. అక్కడ చూసినవా ఈ సిగ్గు తప్పింది చూడు, ఏమైనా అందుకే మాట్లాడుతుంది. బియ్యం లేదే అని మొన్న సని మొత్తుకుంటున్నా. నీకు చెప్తున్నా, నీ కొడుకు చెప్తున్నా సుఖమైనకి. మరి బియ్యం లేవంటాను ఒక సంచి తెప్పించిరా ఎత్తేనన్నా. ఇన్ని తినాలి సండి, మా అయ్య ఇచ్చిన పైసలతో నీ సంసారం అంతా కూరగాయల కానీ అన్ని తెచ్చుకుంటూ పోతుంటే మీరేమో తిని బాగా బలిసి ఇంట్లో వంతులు మీకు ఎక్కడ తెలుస్తలేదు. మరి బియ్యం అన్నీ అయిపోయి నేను ఎట్లా తెచ్చి ఉండాలి ఏం కదా? నా పిల్లలకి అలా కోపిన్ బియ్యం వండి కట్టిన పులిహోరన్నం చేసి, నా పిల్లలు ఎన్నడూ కోపిన్ బియ్యం తిన పిల్లలు, నా పానం అంతా ఆల మీదనే ఉంది. ఇటువంటి బద్మాష్ లెక్కలు చూస్తే ఏమైనా కొడుకు దిక్కు సపోర్ట్ ఇస్తావేమి? సిగ్గు తప్పిందానా నువ్వు? ఊకుంటా ఉంటే పాపం పోని పెద్ద మనిషి ఏమనద్దని ఊకుంటా ఉంటే గిట్ట తెచ్చిపోతురేమే నువ్వు నీ కొడుకు. అగో చూసినవరా బద్మాషిది, అత్త అనే విలువ లేకుండా కూడా ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా తిడుతుంది చూడు. ఓయమ్మ ఇన్ని తినాలి సంది, నా కోడలు మంచిదమ్మ, ఒక్క మాట అన్నది నోట్లకి మాట వెళ్ళదు అని నేను అందరి కాళ్ళ గొప్ప చెప్పుకుంటే ఇప్పుడుకి చూరా ఎట్లా నోట్లు వేస్తుందో. ఇది బాగొచ్చినది బిడ్డ, ఇంకా కొట్టవలసిందే 2-3 పార్లు. అక్కడ చూడు ఈ బద్మాషిది ఏమైనా ఈ తాగోతుందికే మాట్లాడుతుంది. నీ కొడుకే తాగోతాడు, నేను సుఖమైన దాన్ని, నీ కొడుకు నన్ను పాడు చేస్తుండు. ఎన్ని దినాలు సంది తాగుడు అలవాటు ఉన్నావే, నిమ్మలంగా బతకలే మనము, ఏదో ఉన్నదో ఏంటి నిమ్మలంగా ఉండలే. ఇప్పుడు ఏమైంది, తాగుడు అలవాటు చేసుకుని ఇయ్యరమై రుతుకుతుండు నన్ను. మరి ఎన్నిసార్లు కొడుతుండు తిడుతుండు, నువ్వు ఒక్క పారన్నా ఇదే ఎందుకు కొడుతున్నావు రా అని ఉల్టా మాట్లాడినావా అని బెదిరించినావా? సిగ్గు తప్పిందా? నన్ను అంటున్నావే నీ సిగ్గు లేకుతా, ఇదే ప్లేస్ అని బిడ్డుంటే మరి నీ అల్లు నిగుతనే అంటువా అని సిగ్గు తప్పిందానా? ఇంతనన్నా సిగ్గుండాలి. బిడ్డ లేదు కాబట్టి నీకు బిడ్డ విలువ తెలియదే. కోడలు ఎంత బాధపడుతుంది ఏం కథ నీకు ఏం తెలుసే? ఈ సంబంధం పాడుగాను, ఎవరు తెచ్చి జరగబెట్టిండో ఈ సంబంధం, తాగుబో సంబంధము, నా జీవితం అంతా ఆగం చేసిరు పాడయ్యి. ఓయమ్మ ఊపుకుంటా ఉంటే నా మీది కుక్క లెక్క కయ్యా కయ్య మొత్తుకుంటుడు. నేను ఏం పాపం చేసినా, ఏం తప్పు చేసినా గాలిలతోని 2-3 మాటలు మాట్లాడే టైం పాస్ అవుతలేదని పోతే ఇవి చూడు ఎట్లా బదలాం లేపుతూనే సిగ్గు తప్పింది. అత్త అన్నప్పుడు మరి కొడుకు గిట్ల తాగొస్తుండు, కోడల్ని కొడుతుండు తిడుతుండంటే కొడుకు దిక్కు 2 మాటలు తిట్టి అరే ఎందుకు వస్తున్నావు ఏం కదా అని 2-3 మాటలు తిట్టి బెదిరియాలి కానీ ఏదో ఒకటి ఎక్కడ సిగ్గు తప్పింది. కొడుకు దిక్కే సపోర్ట్ ఇస్తుంది. అయ్యో నా కొడుకు బాగా చేసింది అంటది. ఎక్కడికి దొరికింది ఈ సంసారం పాడుగాను.
ఏమే ఊకుంటా ఉంటే ఎక్కువ మాట్లాడుతున్నావు కోసి పడితే ఇంకా బిడ్డ ఏమనుకుంటున్నావో నువ్వు జానర్లే పని ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు మీద పురుకొస్తున్నావు. నేను గట్టిగా 2 దెబ్బలు రాసిందనుకో ఏమిటి పనికి రాకుండా పోతావు బిడ్డ. ఏ పోనికి మొగడు కదా సంసారం మంచిగా ఉండాలి అని ఏమనుకుంటా ఊకుంటా ఉంటే ఏమో రెచ్చిపోతుర్రేంరా నువ్వు నీ తల్లి. జరుండు ఇప్పుడు ఏమన్నా 2 సర్పులు చదివితే ఏమిటి పనికి రాకుండా పోతావు గాని జరుండు మా అమ్మకి మా అయ్యకి ఫోన్ చేసి చెప్పిన రేపు పొద్దుగాలు వస్తున్నారు. అప్పుడు వాళ్ళు వచ్చినాక నేను మాట్లాడదాం ఏంది ఏం కథ అనేది. ఏమో కథలు పడుతురు నువ్వు నీ అమ్మ. సరే సరే రేపు చూసుకుందాం పటు. నాకు చూసినావే ఎట్లా మాట్లాడుతుంది ఇది పొచ్చోడు గిచ్చోడు అని అంటుందే దీని బద్మాష్ పిల్ల దీన్ని ఎట్లా చేస్తుంది చూడే ఇది సరే సరే వాళ్ళ అమ్మ అలా వచ్చి ఏమేమి మాట్లాడుతారు ఏం కథనో దాని సంగతి రేపు చూద్దాం పాటు ఇవాళ ఉపాసం పండ పెడుతుంది కదా దాని సంగతి ఏంటో రేపు చూస్తాగే ఇగో ఇదేనుల్లా మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 రేపు వస్తుంది. అది చాలా ఫన్నీగా ఉంటది. మీరు చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి తీసుకొచ్చినాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేసి సరేనా రేపు మరొక మంచి వీడియో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ.